ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి జోసెఫ్ ప్రసన్న కుమార్ గారి యూట్యూబ్ ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలుపుతున్నానండి. ఈరోజు దేవుని యొక్క త్రోవలను గురించి, ఆయన యొక్క మార్గాల గురించి మనం నేర్చుకుందాము. చాలా సందర్భాలలో విశ్వాసుల యొక్క జీవితాన్ని నదిలో ప్రవహించే లేకపోతే సముద్రంలో ప్రయాణం చేసే ఒక నావతో పోలుస్తూ ఉంటారు. సముద్రంతో ఎందుకు పోలుస్తారంటే ఎప్పుడు అలలు వస్తాయో తెలీదు, ఎప్పుడు ఒక తుఫాన్ వస్తుందో తెలీదు, ఎప్పుడు ఒక దిశానిర్దేశం లేకుండా జీవితం మారిపోతుందో తెలీదు. సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు మరి పూర్వకాలంలో సముద్రంలో ఎవరైనా ప్రయాణం చేస్తున్నారంటే వాళ్ళ ఆప్తమిత్రులకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరూ కూడా మరి చివరిసారిగా బాయ్ చెప్తారంట. ఎందుకు అంటే ఒక్కసారి సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఒకసారి ఆ సముద్రపు అలల్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి వస్తారో లేదో అనే ఖచ్చితమైన గ్యారంటీ లేదు. కాబట్టి మన జీవితాన్ని కూడా ఒకసారి మనము ఈ లోకంలో మన జీవితాన్ని మనం పిక్చరైజ్ చేసుకుంటే చాలా అన్సర్టెనిటీ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది, నెక్స్ట్ మూమెంట్లో ఏం జరుగుతుందో తెలియదు. అందుకే జీవితపు నావా అన్నట్టు మాట్లాడతారు. సో ఈ యొక్క పరిస్థితుల్లో వీటి గుండా మనం వెళ్తున్నప్పుడు, అన్సర్టెనిటీస్ గుండా మనం వెళ్తున్నప్పుడు, అనిశ్చయ పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు మనం చాలాసార్లు మన యొక్క గమ్యాన్ని, మన యొక్క ఫోకస్ని, మన యొక్క ఎయిమ్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏంటి అంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 16వ వచనంలో చదువుకుందాము. సముద్రములో త్రోవ కలుగజేయువాడును, వడిగల జలములలో మార్గమును కలుగజేయువాడును ఆయనే. సో ఆయన ఎవరు అంటే సముద్రములో త్రోవ కలుగజేయువాడు, వడిగల జలములలో మార్గమునను కలుగజేయువాడు. హీ హ్యాస్ హిస్ వేస్ ఇన్ ది ఓషన్స్, ఇన్ ద సీస్. వీటన్నిటిలో కూడా ఆయన మార్గములను ఆయన సృజించగలిగిన సమర్థుడు. సముద్రంలో ఆయన త్రోవ ఎలాగ కలగచేశాడు అనే ఉదాహరణ మనం ఇశ్రాయేలు యొక్క జీవితంలో మనం చూసుకుంటాం. ఆ ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దాటుతున్నప్పుడు, ఆ సముద్రం వారికి అడ్డంగా ఉన్నప్పుడు దేవుడు ఆ సముద్రాన్నే ఒక మార్గంగా మార్చాడు. ఆ సముద్రంలో నుండే, వాళ్ళ సమస్యలో నుండే వారికి ఒక త్రోవని కలగజేశాడు. ఆ తర్వాత మనం చూసుకుంటాము, యెహోషువ కాలంలో యోర్దాను దాటవలసిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు మరి ఒకసారి సముద్రాన్ని లేకపోతే ఆ యోర్దాను చీల్చి అక్కడ ఒక మార్గాన్ని సృష్టించాడు. అయితే ఈ సముద్రం ఏంటి అంటే వడిగల జలములలో, సముద్రములలో ఆయన మార్గమును కలగచేయువాడు. అంటే మన జీవితంలో చాలా సందర్భాలలో ఒక సమస్య గుండా మనం వెళ్తున్నప్పుడు, అది ఒక సముద్రం వలె, అది ఒక తుఫాను వలె, అది ఒక అలల వలె మన జీవిత నావని కొడుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే వీటిలో కూడా ఆయన త్రోవను కలగజేయవాడు. వీటిలో కూడా ఆయన మార్గమును సరళం చేయగలిగిన సమర్థుడు. హీ ఈస్ కేపబుల్ ఆఫ్ డెలివరింగ్ అస్ ఫ్రమ్ ఎవ్రీ సిచ్యువేషన్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ అండ్ హీ ఈజ్ అ వే మేకర్. ఆయన మార్గములను సృజించువాడు. మన కొరకు ఒక నూతనమైన, ఒక నవీనమైన మార్గమును ఆయన సముద్రంలో సృష్టించగలడు. సృజించగలిగిన శక్తి ఆయనలో ఉంది. మరి ఒకసారి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసుకుంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది బొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. గాడ్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ఇంపాసిబిలిటీస్. దేవుడు ఎప్పుడు కూడా మనుషుల జ్ఞానానికి అందనివి, మనుషుల ద్వారా చేయలేని వాటి గురించి దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు. హీ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ది ఇంపాసిబుల్. సో ఒక ఎడారిలో మార్గం కలగడం అనేది అసంభవం. ఎడారిలో ఆయన మార్గాన్ని కలగజేస్తాడంట. ఆయన నదులను ప్రవహింపచేస్తాడంట. అరణ్యంలో త్రోవను కలగజేయువాడు ఆయనే, నదులని ఎడారిలో ప్రవహింపచేయగలవాడు ఆయనే. సో మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులకి సంబంధం లేకుండా, ఆ పరిస్థితి యొక్క ప్రభావము మన మీద పడుతుంది, కానీ దేవుని మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. నీ పరిస్థితి నిన్ను ప్రభావితం చేయొచ్చు, కానీ అది దేవుని ప్రభావితం చేయలేదు. ఆ కేపబిలిటీ, ఆ శక్తి ఆ పరిస్థితికి లేదు. ఎందుకు అంటే దేవుడు సమస్తం మీద అధికారం కలిగినవాడు. సమస్తం మీద ఆయన ఆధిపత్యాన్ని చేసే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి నీ పరిస్థితి ఒకవేళ ఎడారి వంటి పరిస్థితి కావచ్చు, దానిలో ఆయన నదులని ప్రవహింపచేస్తాడు. నీ పరిస్థితి అరణ్యం వంటి పరిస్థితి కావచ్చు, దానిలో ఆయన మార్గాన్ని సృష్టిస్తాడు.
అరణ్యంలో మార్గం సృష్టించడం అనేది మరి మనం చదువుతున్నప్పుడు మనకి చాలా తేలికగా అనిపిస్తుంది, కానీ ఎవరు అరణ్యంలోకి మరి రోడ్ వేయాలి అని అనుకుందాం. ఒకవేళ అరణ్యంలోనే రోడ్ వేయాలి అంటే ఆ అరణ్యంలోకి ఎవరు తీసుకొస్తారు? సిమెంట్ని కానీ, బ్రిక్స్ని కానీ, లేకపోతే పని వాళ్ళని కానీ ఎవరు సమకూర్చగలుగుతారు? నార్మల్గా ఎవరు కూడా ఎడారిలో ఎలాంటి బిల్డింగ్స్ని కట్టడానికి ఇష్టపడరు. మీరు ఎప్పుడైనా చూడండి, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ అనేవి సారవంతమైన నేలలో మనం బిల్డింగ్స్ కట్టుకుంటారు, కానీ ఎడారిలో ఎక్కడ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ని కట్టడం మీరు చూడరు. ఎందుకంటే అక్కడ కట్టడం చాలా కష్టము అండ్ మనుషుల యొక్క సామర్థ్యానికి మించిన పని అది. కాబట్టి చిన్న చిన్న గుడారాలు వేసుకుంటారు, లేకపోతే నార్మల్గా ఒక 1 స్టోరీ లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్ వరకు కట్టగలుగుతారేమో, కానీ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ని ఎవరు కట్టలేరు. ఎందుకంటే అక్కడికి ఎవరు సామాన్ని తీసుకొని వెళ్ళలేరు. అక్కడ ఒక మార్గాన్ని సృష్టించడం అనేది అసంభవం. దేవుడు ఏంటి అంటే హీ మేక్స్ ఎవ్రీ ఇంపాసిబిలిటీస్ అ పాసిబిలిటీ. ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన అనుకూలపరచగలిగిన దేవుడు. ప్రతి ఒక్క పరిస్థితికి ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఎడారి వంటి పరిస్థితికి ఆయన ఉద్దేశం ఏంటి అంటే దానిలో ఒక మార్గాన్ని కలగజేయడం. మరి అదేవిధంగా మనం చూసుకుంటాము, నహూము గ్రంథంలో 1వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము కలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. ఇంగ్లీష్లో అయితే ఏమని రాయబడి ఉంటుందంటే హీ హ్యాస్ హిజ్ వే ఇన్ ద వరల్డ్ విండ్. అంటే సుడిగాలిలో అలాగే తుఫానులో ఆయనకి ఒక మార్గం ఉంది. హీ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతి పరిస్థితి మీద ఆయనకి అధికారం ఉంది. ప్రతి పరిస్థితి మీద ఆయన యొక్క ఆధిపత్యం దేవుడు చూపించగలిగిన సమర్థుడు. అంటే ఎటువంటి పరిస్థితి అయినా సరే ఆయనకి లోబడవలసిందే. ఎటువంటి పరిస్థితి అయినా సరే ఆయన ఆజ్ఞకు లోబడవలసిందే. మీరు ఒకవేళ ఈ వాక్య భాగాలన్నింటినీ కూడా మీరు గమనించినట్లయితే, దేవుడు నీ జీవితం బాగా ఉన్నప్పుడు నేను నీకు ఒక మార్గాన్ని కలగజేస్తానని దేవుడు చెప్పట్లేదు. సుడిగాలిలో మార్గాన్ని కలగజేస్తాడు, ఎండిపోయిన ఎడారిలో మార్గాన్ని కలగజేస్తాడు, సముద్రంలో మార్గాన్ని కలగజేస్తాడు. ఎందుకంటే భూమి మీద నేను మార్గాన్ని కలగజేస్తానని దేవుడు చెప్పలేదు. ఎందుకంటే గాడ్ ఆల్వేస్ లైక్స్ ఛాలెంజెస్. దేవుడికి ఎప్పుడూ కూడా ఆయన యొక్క సామర్థ్యాన్ని పరిశీలించే పరిస్థితులతో డీల్ చేయడం అంటే దేవునికి చాలా ఇష్టం. ఒకవేళ నీ జీవితంలో అలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నావు అంటే గాడ్ ఈజ్ దేర్ ఫైటింగ్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు ఒక మార్గాన్ని ఆయన సృజించడానికి, ఒక మార్గాన్ని ఆయన క్రియేట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. గాడ్ ఆల్వేస్ టేక్స్ ఛాలెంజెస్. మన జీవితంలో, ఒక విశ్వాసీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు కేవలం మీకు మాత్రమే ఒక సవాలు కాదు, కానీ అది దేవునికి కూడా ఒక సవాలే. మీ జీవితంలో ఒకవేళ మీరు దేవుని యొక్క చేతుల్లో ఉంటే, మీరు దేవుని యొక్క రెక్కల నీడలో ఉంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తపు ముద్ర మీ మీద ఉంటే, మిమ్మల్ని ఛాలెంజ్ చేసే ప్రతి పరిస్థితి ఆయనకు కూడా ఒక ఛాలెంజే. ఎవ్రీథింగ్ దట్ మ్యాటర్స్ టు యూ, ఎవ్రీథింగ్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ యూ, ఈవెన్ ఇన్ఫ్లుయెన్సెస్ గాడ్. మిమ్మల్ని శోధించే ప్రతి పరిస్థితి, మిమ్మల్ని బాధ పెట్టే ప్రతి పరిస్థితి ఆయనకి కూడా ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ గాడ్. అది కూడా దేవుని ప్రభావితం చేస్తుంది, దేవుని మీద అది ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి మిమ్మల్ని ఒక పరిస్థితి సవాలు చేస్తుంది అంటే దేవుడికి ఆ సవాలుని ఎదుర్కోవడం అంటే ఇష్టం. ఆ సవాలుని ఆయన ఎలా ఎదుర్కొంటాడంటే తన ఆధిపత్యాన్ని ఆ సవాలు మీద ఆయన చూపిస్తూ, తన ఆధిపత్యాన్ని దేవుడు ప్రచురం చేస్తూ ప్రతి పరిస్థితిలో సముద్రంలో మార్గాన్ని కలగజేయగలుగుతాడు, ఎండిపోయిన ఎడారిలో నదులను ప్రవహింపచేయగలుగుతాడు, అరణ్యములో మార్గాన్ని కలగజేయగలుగుతాడు. ఆయన తుఫానులోనూ సుడిగాలిలోనూ తన మార్గంలో ఆయన రాగలుగుతాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పుడూ చింతపడవలసిన అవసరత మనకుండదు. మన యొక్క కేర్స్, మన యొక్క బర్డన్స్, మన యొక్క యాంగ్జైటీస్, వీటన్నిటినీ మనం ఒకసారి దేవుని యొక్క ఆలోచన విధానంతో మనం ఆలోచించగలిగితే, దేవుడు ఎలాగ మన పరిస్థితులను చూస్తున్నాడో మనం అలాగ చూడగలిగితే, మన జీవితంలో భయానికి కానీ, మన జీవితంలో యాంగ్జైటీకి కానీ చోటు అనేది ఉండదు. ఎందుకంటే వీటన్నిటికీ దేవుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు. దేవుడు తన అధికారాన్ని ఆయన ప్రకటించగలడు. కాబట్టి మీరు వెళ్తున్న పరిస్థితి ఏదైనా కావచ్చు, ప్రత్యేకంగా దేవుడు ఈ మాటని, ఎవరైతే నా జీవితంలో మార్గాలన్నీ కూడా మూసివేయబడ్డాయి, నా జీవితంలో ఏ మార్గం కూడా లేదు,
నేను వెళ్ళడానికి ఏ పరిస్థితి కూడా అనుకూలించట్లేదు, నేను అభివృద్ధి చెందడానికి ఏ పరిస్థితి నాకు అనుకూలించట్లేదు అని అనుకుంటున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే ఆయన మార్గములను సృజించువాడు. హీ ఈజ్ అ వే మేకర్. ఆయన మార్గములను సృజించువాడు. ఆయన జీవితాలని ఆయన వెలిగించువాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు ఈరోజు మీ అందరితో మీ పరిస్థితులతో మాట్లాడే మాట ఏంటంటే, సముద్రములలో త్రోవను కలగజేస్తాడు, ఎండిపోయిన ఎడారిలో నీళ్లను ప్రవహింపచేయగలిగిన దేవుడు మీ పక్షాన ఉంటున్నాడు. దేవుడు మీ పక్షాన ఉండగా మీరు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడు ఈ చిన్న వాక్య సందేశాన్ని మీ జీవితాలలో ఈ వచనాలన్నిటినీ కూడా నెరవేర్చాలని కోరుకుంటూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మార్గములను సృజించు దేవా, నీకు స్తోత్రం తండ్రి. దేవా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. మా పరిస్థితుల యొక్క ప్రభావం కేవలం మా మీద మాత్రమే వాటి యొక్క తీవ్రతని అవి చూపించగలుగుతాయి, కానీ తండ్రి మీ మీద ఏది కూడా తండ్రి దేవా దాని యొక్క తీవ్రతను చూపించలేవు. ఎందుకు అంటే మీరు అధికారము, సార్వభౌమ అధికారం కలిగిన దేవుడివి కనుక తండ్రి దేవా, నిన్ను సవాలు చేయగలిగిన పరిస్థితి ఏది కూడా లేదు. మా జీవితాలలో మేము వెళ్తున్న ప్రతి కష్టం, ప్రతి నష్టం, ఆ ప్రతి కష్టం, ప్రతి నష్టం గుండా మీరు కూడా మాతో ఉంటున్నందుకు నీకు స్తోత్రం తండ్రి. దేవా, వాచ్ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క పరిస్థితి మీకు తెలుసు తండ్రి. దేవా, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు తండ్రి, సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారు, మ్యారేజెస్ కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు, వాళ్ళని సవాలు చేసే ప్రతి పరిస్థితి తండ్రి దేవా, వారికి అడ్డుగా ఉంటున్న ప్రతి గోడని మీరు కూల్చుమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, నీ యొక్క శక్తి ద్వారా, నీ యొక్క రక్తంలో ఉన్న ప్రభావం ద్వారా తండ్రి దేవా, వారి పరిస్థితులతో మీరు మాట్లాడి తండ్రి, నీ అధికారాన్ని తండ్రి దేవా మీరు వినియోగపరిచి తండ్రి మార్గాలని మీరు సృజింప చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, వారి జీవితంలో కొత్త తలుపులను తెరవండి. వారి జీవితంలో తండ్రి దేవా ఆశ్చర్య కార్యాలకి తండ్రి మార్గాలని మీరు తెరవమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, స్వస్థతలని అధికం చేయండి తండ్రి. ఎవరైతే రోగగ్రస్తులుగా ఉంటూ తండ్రి, ఎవరైతే వాచ్ చేస్తున్నారో తండ్రి ఈ కార్యక్రమాన్ని, వాళ్ళని ముట్టండి, వారిని స్వస్థపరచండి. స్వస్థపరిచి యెహోవావి నీవు కనుక తండ్రి దేవా, నీ వాక్కు వెళ్ళి వారిని స్వస్థపరచను అన్న విధంగా తండ్రి దేవా, ఈరోజు మీ వాక్కు వారిని దర్శించునుగాక, మీ వాక్కు వారిని స్వస్థపరచునుగాక, మీ వాక్కు వారిని బలపరచునుగాక, మీ వాక్కు వారిని అభివృద్ధి పరచబడునుగాక తండ్రి. వారి జీవితంలో తండ్రి ఆశీర్వాదమైన తలుపులని దేవ మీరు తెరవండి. వారి జీవితాలలో తండ్రి సమృద్ధి అనే తలుపుని మీరు తెరవండి తండ్రి దేవ. వారి దేనికి కూడా తండ్రి బాధపడవలసిన పరిస్థితి లేకుండా తండ్రి నీలో నీరు కట్టి ఫలించే అభివృద్ధి పరచబడే అనుభవాన్ని మీరు వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి నీకే స్తుతి, నీకే మహిమ, గంత ప్రభావాలను ఆరోపించుకుంటూ తండ్రి మేము చేసిన ప్రతి ప్రార్థనను మీరు విన్నారని నమ్ముతూ నీకే మహిమ, గంత ప్రభావాలను ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మరి మీరు వాచ్ చేస్తున్న ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా మీరు క్లిక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మీ టెస్టిమనీస్ని, మీ ప్రేయర్ రిక్వెస్ట్ని మేము చదువుతున్నామండి. సో ఎవరు కూడా డిజార్టన్ అవ్వద్దండి. మీకు రిప్లైస్ ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరి ప్రేయర్ రిక్వెస్ట్ చదువుతున్నాము. అండ్ మీకు టెస్టిమనీస్ ఉంటే కూడా మీరు షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఫర్దర్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో కనిపిస్తాయి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.